పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులట. ఉద్దర ఇచ్చేది లేదంటున్న ఆయిల్ కంపెనీలు. ఉద్దర గిద్దర కుదరదు బాబు, పెట్రోల్ మీరు తీసుకుపోవాలంటే పైసలు ఇచ్చి తీసుకుపోరని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయట. రామంతాపూర్లో పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వెహికల్స్ అట. అంబర్పేటలో నో స్టాక్ బోర్డులట. పూర్తి అమౌంట్ కడితేనే పెట్రోల్ డీజిల్ సరఫరా. పెద్ద మొత్తం చెల్లించలేక కొనుగోళ్లు తగ్గించుకుంటున్న డీలర్లు. పలు చోట్ల మూతపడుతున్న బంకులు. నో స్టాక్ బోర్డులపై సివిల్ సప్లై ఆఫీసర్ల సీరియస్. మూసేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. యాదాద్రి జిల్లాలో 5 బంకులకు నోటీసులు ఇచ్చిరట. మరి ఆయన ఏం చేస్తాడు? మరి ఆయనకి రావాలి కదా, అందులో సరుకు ఉండాలి కదా. బిజినెస్ చేస్తాడు, వద్దనుకొని నో స్టాక్ పెడతాడా? దుకాణం మూసేసుకొని. వాళ్ళకి సమస్య ఉంది కాబట్టి పెడుతున్నారు, ఏం చేయగలుగుతారు ఇక. సరే గ్యాస్ లేకపోయినా ఏదో రకంగా ఏదో ఇండక్షన్ ఏదో చేస్తారేమో, కానీ పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంది? ఇగో మంచిర్యాల జిల్లా కేంద్రంలో 4 బంకులు ఉంటే సోమవారం 3 చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టిరట. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉండడంతో వాహనదారులు క్యూ కట్టారు. లక్షెట్టిపేటలో 3 బంకులు ఉంటే ఒక దాంట్లో స్టాక్ లేదు. జన్నారంలో 3 బంకులకు గాను 2 వద్ద నో స్టాక్ బోర్డులు. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. నిన్న ఒక 5 బంకుల కట నోటీసులు ఇచ్చిరట. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? పెట్రోల్ డీలర్ల సంఘం బంకుల నిర్వాహకులకు ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం క్రెడిట్ సౌకర్యాన్ని తొలగించినాయి. క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం డబ్బులు ఒకేసారి కడితేనే పెట్రోల్ డీజిల్ ఇస్తున్నాయి. చాలామంది డీలర్లు ఒకేసారి డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా తగ్గుతోంది. కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం, మా సమస్యలు వారికి వివరిస్తున్నాం. అంటే ఓన్లీ కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడంతోనే సమస్యనా, లేదు అసలు పెట్రోల్ చమురు నిల్వలే తగ్గిపోయినాయా దేశానికి? ఇది ఇగో ఏమంటున్నారు వీళ్ళు. జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం, సౌత్ ఇండియా కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం. ఆయిల్ కంపెనీల వద్ద పెట్రోల్ డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయట. ఆయిల్ కంపెనీలు డీలర్ల మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిన సమస్య వల్లనే ఈ నో స్టాక్ బోర్డులు పెడుతున్నారట. కంపెనీలతో డీలర్ల సంఘం చర్చిస్తోంది. త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది, వాహనదారులు భయాందోళన చెందొద్దు అని చెప్తున్నారు. మరి ఇది నిజమేనా, లేకపోతే దాన్ని ఏదన్నా ఇచ్చేసి భయాందోళన కాకుండా ప్రయత్నం చేస్తున్నారా? ఇగో సరఫరా సమస్య కాదు, ఆర్థిక సమస్య. ఎక్స్పర్ట్స్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని నిపుణులు ఖండిస్తున్నారట. ఆయిల్ కంపెనీల వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడింది సరఫరా సమస్య కాదు, ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన సమస్య అట. ఇది తాత్కాలిక ఇబ్బంది అని చెప్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో కంపెనీలు బాకీలు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయట. వాహనదారులు ఆందోళనకు గురికాకుండా అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం తీసుకోవాలి అని సూచిస్తున్నారట. దానివల్ల ఈ సమస్య అంటున్నారు. మరి ఈ క్రెడిట్ సమస్యతోనే ఈ సమస్య వచ్చింది అంటున్నారు. 25% వరకు తగ్గిన పెట్రోల్ కొనుగోళ్లట. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4200 పెట్రోల్ బంకులు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 1200కు పైన ఉన్నాయి. సాధారణంగా రోజుకు 40 లక్షల నుంచి 70 లక్షల లీటర్ల వరకు పెట్రోల్ డీజిల్ సరఫరా జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో డీలర్లు దాదాపుగా 25% వరకు కొనుగోళ్లు తగ్గించారు. దీంతో 4 రోజుల క్రితం జిల్లాల్లో మొదలైన సమస్య క్రమంగా నగరానికి పాకింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల్, యాదాద్రి భువనగిరి, జనగామ వంటి జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని అంబర్పేట్, చిక్కడపల్లి, బంజారాహిల్స్, లంగర్ హౌస్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, నాంపల్లి ఇలాంటి ప్రాంతాల్లో అనేక బంకులు మూతపడ్డాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడుతూ ఇబ్బంది పడుతున్నారు. ఇక పెట్రోల్ కొరత ఉందనే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నది. ఇప్పటి వరకు ట్రావెల్ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు క్రెడిట్ పైన ఇంధనం అందించిన బంకులు ఇప్పుడు చేతులెత్తేయడంతో ఆ రంగాలపై కూడా ప్రభావం పడుతున్నది. అసలు 2 డేస్ వరకు అయితే సమస్య లేదు, అన్ని బంకులు ఓపెన్ ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. మరి ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా జరుగుతుంది ఇది? ఆల్ ఆఫ్ సడన్గా ఇంత సమస్య ఎట్లా వస్తుంది? మొన్నటిదాకా కూడా మీరు చూడండి, గ్యాస్ది కూడా సడన్గా సమస్య క్రియేట్ చేసినారు. అసలు కొన్ని హోటళ్ళు సడన్గా మూతపడ్డాయి, మళ్ళీ ఇప్పుడు అంతా మామూలుగానే వ్యవహారం నడుస్తున్నది.